హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్‌లో ఆవిరి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వడియాలు అనంగానే ఇదేంటి ఎండలు బాగా తగ్గిపోయాయి, ఆల్రెడీ రైన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనుకుంటున్నారా? ఈ ఆవిరి వడియాలకి అసలు ఎండలో ఆరపెట్టాల్సిన పనైతే అస్సలు లేదండి. సమ్మర్‌లో మనం గబగబా బాగా ఎండలుగా ఉన్నప్పుడు మనం ఫాస్ట్‌గా వడియాలనేది పెట్టేసుకుంటూ ఉంటాం గదా! ఇన్ కేస్ అలా కుదరని వాళ్ళు అయ్యో! ఈ సంవత్సరం వడియాలు పెట్టుకోలేదు అని ఫీల్ అవ్వాల్సిన పనేమీ లేదు. మనం ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ ఆవిరి వడియాలనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అర్ధగంటలో కనీసం 100 నుండి 150 లోపు వడియాలైతే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దామా? దీనికోసం ముందుగా నేను రేషన్ బియ్యం అలాగే సగ్గుబియ్యంని ఒక 5 అవర్స్ వరకు నానబెట్టుకున్నానండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. అలాగే అదే గ్లాస్తో పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని బాగా 4-5 గంటలు బాగా నానబెట్టుకుని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా అసలు పలుకు అనేది ఉండకూడదండి. బాగా మంచి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇది మనం మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దు. మరీ గట్టిగాను కాకుండా అలానే మరీ పల్చగాను కాకుండా ఒక థిక్ లేయర్ ఉండేటట్లుగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా అయితే వడియాలు అనేవి రావు, విరిగిపోతాయండి. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా మిక్సీ చేసుకోండి. మీకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ బియ్యమును సగ్గుబియ్యం కలిపి నానబెట్టుకున్నా సరిపోతుంది. లేదు టైం లేదు అనుకుంటే 4 to 5 అవర్స్ అయినా సోక్ చేసుకోవచ్చు. ఇది మనం పొద్దున్నే వేసుకోవాలి, ఈవినింగ్ వేసుకోవాలి అలా ఏమి ఉండదండి. మీ ఫ్రీ టైంలో చూసుకుని ఈ బియ్యము సగ్గుబియ్యముని నానబెట్టుకుని రెడీగా ఉంచుకోండి. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక లేయర్కి ఇలా ఒక చేతితో మనం ఇలా అంటే జస్ట్ ఒక గీతలాగా వస్తే సరిపోతుంది. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీ ఫ్లేక్స్, అలాగే తురిమి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లము, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పిండి పట్టుకునేటప్పుడు అస్సలు పలుకు అనేది ఉండకూడదండి. నేను అందుకని మిక్సీ పట్టిన తర్వాత ఏమైనా పలుకుంటుందేమో అని చెప్పి జల్లెడలో వేసి మీకు చూపించాను కదా, జల్లెడ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆవిరి వడియాలు పెట్టుకోవడం కోసం మీరు ఏదైతే గిన్నెలో పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెకి దానిలో ఒక హాఫ్ వరకు వాటర్ పోసేసి దానిపైన ఒక పల్చటి క్లాత్ని వేసి ఇలా థ్రెడ్తో టై చేసేసుకోండి. గట్టిగా ఉండాలండి. లూజ్గా ఉంటే కనుక మనం వడియం పోసినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది. మరి ఈ మందమైన క్లాత్ తీసుకున్నా సరే ఆవిరి పైకి రాక వడియాలు అనేవి మంచిగా రాకుండా విరిగిపోతాయి. నీరు అనేది బాగా మరిగిన తర్వాత ఆవిరి పైకి వస్తూ ఉంటుందండి. మనం చెయ్యి టచ్ చేసి చూస్తుంటే క్లాత్ పైన బాగా ఆవిరి వస్తుంది. అలా ఆవిరి వచ్చినప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న వడియాలు లాగా వేసుకుని ఒక 5 సెకండ్స్ వరకు మూత పెట్టుకుని 5 సెకండ్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఏదైనా నైఫ్తో కానీ లేదంటే పల్చగా ఉండే గరిటెతో కానీ ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మెల్లగా తీస్తే ఇలా వడియం అనేది పైకి వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎక్కడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. దీన్ని ఒక తడి క్లాత్ మీద గట్టిగా పిండి వేసి వేసుకుందాము. ఇంకొకటి వేసి చూపిస్తున్నాను మీకోసం. ఆవిరి అనేది బాగా పైకి వస్తుంది చూసారా. మనం వేస్తున్నప్పుడే ఆల్రెడీ అది మొత్తం కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ వెంటనే తీసేస్తే విరిగిపోతుంది కదా. అందుకని ఒక 5 సెకండ్స్, ఫస్ట్లో అయితే 5 సెకండ్స్, తర్వాత ఒక 4-5 వేసాక మీరు జస్ట్ 2-3 సెకండ్స్ అయినా సరిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ 1-2 వేసేటప్పుడే కొంచెం విరిగే ఛాన్స్ ఉంటుందండి, తర్వాత ఇంకా బాగా వచ్చేస్తాయి. దీన్ని కూడా తీసేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు ఎక్కడా విరిగిపోకుండా
పైన మనం వేసిన కరివేపాకు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఈ మసాలా వేయడం వల్ల వడియాలు అనేవి మంచి టేస్ట్గా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా తీసిన వడియాలన్నిటినీ మనం ఎండలో అస్సలు పెట్టాల్సిన అవసరమే లేదండి. ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద ఒక క్లాత్ని పరుచుకుని ఆ క్లాత్ మీద ఈ వడియాలన్నీ లైన్గా పెట్టేసుకుని ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ ఒక 4 అవర్స్ ఫ్యాన్ కింద ఉంచుకుంటే వడియాలు అనేవి గట్టిపడిపోతాయి. నేను 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. 3 అవర్స్ కంటిన్యూస్గా ఫ్యాన్ కిందే ఉంచేసాను. తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి చూపిస్తున్నాను. చూసారా, ఇది మరుసటి రోజు కొంచెం ఎండలో ఆరబెట్టుకున్నానండి. నేను డిప్పలోకి తీసుకుని మార్నింగ్ వస్తున్న ఎండలో ఒక 1 or 2 అవర్స్ పెట్టుకున్నాను. ఇది నెక్స్ట్ డే. చూసారా వడియాలు అనేవి గట్టిగా ఎలా ఆరిపోయాయో, బాగా క్రిస్పీగా ఆరిపోయాయండి. ఎండలో పెట్టవలసిన అవసరం లేదు. మనం ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నా సరే సేమ్ ఇలానే వచ్చేస్తాయి. నాకు మరుసటి రోజు ఒక 1 అవర్ ఎండ తగులుతుందని చెప్పి కొంచెం బాల్కనీ లాగా ఉంటే దానిలో పెడితే సరిపోయింది. బోత్ సైడ్స్ పైన మంచి మనం వేసిన మసాలా అన్నీ కనిపిస్తూ మంచి షైనీగా ఉన్నాయి కదా. నేను ఒకటి ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. చూసారా, అప్పడం అనేది మంచిగా ఫ్రై అయింది కదా. సైజ్ అయితే డబల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొకటి వేసి చూపిస్తున్నాను. మనం వేసిన వడియం డబల్ అవుతుందండి సైజు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ మసాలా ఆవిరి వడియాలు. పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా పికిల్స్ ఉంటాయి కదా, పండుమిర్చి, టమాటో ఇలాంటి పికిల్స్లో వేడివేడి అన్నం వేసుకుని మనం ఈ వడియాలను సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. తెల్లగా పువ్వుల్లాంటి ఆవిరి వడియాలు అయితే రెడీ అయిపోయాయి. నేను మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూసారా, మంచి క్రంచీగా తెల్లగా మల్లెపూలాగా అక్కడక్కడ జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి ఇవన్నీ తగులుతుంటే చాలా బాగుంది కదా. చూడడానికి కూడా ఒకటి విసిపి చూపిస్తున్నాను. మంచి క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.